హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం అప్లికేషన్ ఫామ్లో మీరు అన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారా? ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏఎన్ఎం రిజల్ట్స్ గురించి అప్డేట్ అయితే ఇంకా మనకు రాలేదు. నేను అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. స్టడీ సర్టిఫికెట్తో మీరు ఏ డిస్ట్రిక్ట్లోకి వస్తారు, అలాగే మీరు ఏ జోన్లోకి అయితే వస్తారనేది ఈ స్టడీ సర్టిఫికెట్తోనే డిసైడ్ అయితే అవుతుంది. మీరు అప్లికేషన్ ఫాము ఫిల్ చేసేటప్పుడు ఈ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మీరు అప్లోడ్ చేశారా, లేదంటే మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే దాని ప్లేస్లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేశారా లేదా అనేది కింద కామెంట్స్లో అయితే ఒకసారి పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తేనే మీకు మీ కేటగిరీలో మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కొంతమంది కామెంట్స్లో అయితే పెట్టారు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు అని. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మీకు మీ కోటాలో సపరేట్గా కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. మరి మీరు సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేశారా లేదా అనేది ఒకసారి కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్. స్పోర్ట్స్ సర్టిఫికేట్లో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. మరి మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎంతమంది అప్లోడ్ చేశారు, ఎవరైనా ఇంకా మర్చిపోయారా అప్లికేషన్ ఫాము అప్లోడ్ చేసేటప్పుడు? ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మీకు ఫైనల్కి అయితే వస్తుంది. తర్వాత మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో రిమార్క్స్ అనే కాలం అయితే ఉంటుంది. ఆ రిమార్క్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు అబ్జెక్షన్స్కి అయితే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈ అబ్జెక్షన్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏవైనా సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేయనట్లయితే మీరు ఈ టైంలో అంటే మీకు అబ్జెక్షన్స్ ఇచ్చిన టైంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే మీకు రిమార్క్స్లో మీ కాలంలో ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఆ సర్టిఫికెట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదైతే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఏఎన్ఎం ఎగ్జామ్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.